హైడ్రా అని చెప్పేసి మూసి ప్రక్షాళన చేస్తున్నారు బానే ఉంది. రాబోతున్న డెవలప్‌మెంట్‌కి హైదరాబాద్ మునిగిపోతుందేమో అని చెప్పేసి ఆ కరెక్ట్ మెసేజ్ ఒకటి పాస్ చేయనట్టుగా ఒకటి కనపడుతుంది. కూల్చడం అయితే కూలుస్తున్నారు గానీ, దీని తర్వాత మీరు ఏ డెవలప్‌మెంట్ చేయబోతున్నారు? హైడ్రా వల్ల ఉన్నటువంటి లాభం ఏంటి? అనేది ప్రజలకు చెప్పే విషయంలో అధికార పార్టీ వైఫల్యం చెందింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే జనరల్‌గా ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు గవర్నమెంట్‌కి ఒక బెనిఫిట్ ఉంటదండి ఎండ్ ఆఫ్ ది డే. అది పైకి కనపడదు. ఒక లాసే కనపడతది. సో, ఆ ప్రొజెక్షన్ అనేది పార్టీ లీడర్స్ అనేది పబ్లిక్ ఇవ్వాలి. సో, ఇది చేయడం వల్ల ఇది లాభం అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయింది. గత ప్రభుత్వం చూసాం. ఇది వైఎస్ఆర్‌సీపీ దాంట్లో కూడా ఆంధ్ర చూసుకుంటే గనక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి కానీ సరిగ్గా ప్రొజెక్షన్ చేయలేకపోయారు. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా పంపు ఎత్తాలి, దించాలి, ఎత్తాలి, దించాలి అనేది తప్పితే గానీ, ఎక్కడ ఏ కెనాల్స్ కట్టలేదని అంటారు. అంటే అక్కడ పంప్ హౌస్‌లు కట్టారు. మేడిగడ్డ ఆ చుట్టుపక్కల చాలా డెవలప్‌మెంట్ జరిగింది అని అంటారు. బానే ఉంది గానీ, ఎంటైర్ తెలంగాణలో తగినంత ప్రాజెక్టులు డెవలప్ కాలేవు. అనుకున్నటువంటి కెనాల్స్ రాలేవు. అనుకున్నటువంటి కాలువలు బిల్డ్ అవ్వలేదు. పిల్ల కాలువలు అంటాం దాని కింద. ఇట్లాంటి ప్రాజెక్ట్‌లో మేజర్ కన్‌ఫ్యూజన్ అనేది డెవలప్ అయితా ఉంటది. ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా